చట్టసభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు పట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం, ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి, మీ గౌరవానికి తగ్గదు. ఓటమి మేము చూసినాం. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిండు. కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం. మల్కాజ్గిరి నుంచి నేను, అదే విధంగా వెంకన్న ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం. అది మల్కాజ్గిరి కావచ్చు, ఎంకన్న ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు. ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు. మరి ఈ రోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం, ఇది తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? ఇది సార్ నా బ్రాండ్.